రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ జిల్లాలో టీడీపీకి ఎప్పుడు రానన్ని ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. అసలు అన్ని సీట్లు వచ్చాయంటే ఆ పార్టీకి ఇప్పటికీ నమ్మకం లేదు. కానీ అలాంటి చోట ఆ పార్టీలో ఉన్న లుకలుకలు ఇప్పుడు స్థానిక కేడర్ను భలే ఇబ్బంది పెడుతున్నాయా? ఒకటి కాదు, రెండు కాదు, ఆ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అధికార టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందా? ఇందుకు కారణం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రే అన్న చర్చ జరుగుతుందా? అసలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చుట్టపు చూపుగా వస్తున్నారే తప్ప క్యాడర్ బాధలు పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తుందా? కడప జిల్లా ఈ పేరు వినగానే అందరికీ మొదటిగా గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలాంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లాల్లో ఆయన తర్వాత వైఎస్ జగన్ తన పట్టును ఏ విధంగా నిలుపుకున్నారో అందరికీ తెలిసిందే. అయితే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మాత్రం సొంత ఇలాఖాలో వైసీపీ కుదేలైంది. వైసీపీ కంచుకోటకు బీటలు వారాయి. గతంలో ఎప్పుడు లేనట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అధికార కూటమిలో మాత్రం సఖ్యత లేకపోవడంతో ప్రతి నియోజకవర్గంలో వర్గపోరు, ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు, ఇవన్నీ ఆ పార్టీని కుదిపేస్తున్నాయి. ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు వెళ్లి ఆధిపత్యాన్ని చెలాయిస్తుండడం ఇక్కడ క్యాడర్కు తలనొప్పిగా మారిపోయింది. కనీసం ఇన్ఛార్జ్ మంత్రి అయినా కలగజేసుకుని వర్గపోరును అరికడతారా అంటే ఆవిడేమో చుట్టపు చూపుగా జిల్లాకు వస్తున్నారే తప్ప కనీసం పార్టీ క్యాడర్పై దృష్టి పెట్టడం లేదని స్థానిక టీడీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ వాపోతున్నారు. కడప జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. అందులో పులివెందుల, బద్వేలు నియోజకవర్గాలు మినహా మిగిలిన 5 నియోజకవర్గాలు కూటమి నేతలు గెలిచారు. అందులో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో టీడీపీ క్యాడర్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పుడు కడప నియోజకవర్గ పరిస్థితిని చూస్తే ఇక్కడ రెడ్డప్పగారి మాధవరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కడప నియోజకవర్గంతో పాటు కమలాపురం నియోజకవర్గం కూడా వస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న పుత్తా నరసింహారెడ్డి తన ప్రభావం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ కేడరే చెబుతోంది. అలాగే ఇటు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే మాజీ అయ్యారు. అయినా ఆయన కూడా తన పట్టు కోసం ఏమాత్రం తగ్గడం లేదు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, మాజీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్న మరో నేత మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా తన వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికి వారు ఇక్కడ పార్టీని 3 ముక్కలాటగా చేశారు. పులివెందులలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అలాగే పులివెందుల ఇన్ఛార్జ్గా ఉన్న బీటెక్ రవి ఒకరికి ఒకరు సహకరించుకున్న అంతర్గతంగా వారి మధ్య పోరు మాత్రం తగ్గలేదని అంటున్నారు. మరోవైపు మైదుకూరు నియోజకవర్గాన్ని విషయానికొస్తే ఇక్కడ కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలో చేరడం, ఆ చేరికలు ఇష్టం లేని టీడీపీ నేతలు వారిపై విమర్శలు చేయడం, సౌమ్యుడిగా ఉన్న పుట్ట సుధాకర్ యాదవ్ వారిని సమర్థించే ప్రయత్నం చేయడం జరుగుతూనే ఉన్నప్పటికీ అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇంకా బద్వేలు విషయానికి వస్తే ఇన్ఛార్జ్గా ఉన్న రితీష్ రెడ్డి అంతా తానే పార్టీని నడిపిస్తున్నప్పటికీ బద్వేలు ఇన్ఛార్జ్ మార్చాలని ఆలోచనలో అధిష్టానం ఉంది అనే వార్తలు గుప్పుమంటున్నాయి.
మరోవైపు జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి ఇటీవల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించబడ్డ భూపేష్ రెడ్డి మధ్య ప్రత్యేకించి చెప్పదగిన అవసరం లేదు. బాబాయ్ అబ్బాయి మధ్య పోరు గత 4 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇది కడప జిల్లా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సవిత మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారని, వర్గ పోరులను సమస్య పోయేలాగా చేస్తే బాగుంటుందని క్యాడర్ ఆశిస్తోంది. అయితే గతంలో ఎప్పుడూ రాని విధంగా ఇన్ని సీట్లు గెలిచిన కడప జిల్లాలో పార్టీ ఎదుగుదలకు మరింత దృష్టి పెడితే బాగుంటుందని చర్చ జరుగుతోంది. అయితే రానున్న కాలంలో ఈ పట్టును నిలుపుకోవడానికి అది ఉపయోగపడుతుందని పార్టీలోని నాయకులు, కార్యకర్తలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ పోరులను తొలగించి పార్టీ అభివృద్ధికి ఇన్ఛార్జ్ మంత్రి కృషి చేయాలని ద్వితీయ శ్రేణి క్యాడర్ కోరుకుంటున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.